నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు సరస్సు. నన్ను ప్రేమించింది ఎవరూ కాదు, ప్రీతి. పేరుకి మాకు పెళ్ళవలేదు తప్ప భార్యాభర్తల్లా ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళము తెలుసా? సరస్సు, అమ్మా, ఎందుకేడుస్తున్నావమ్మా? రాహుల్ బాబు దక్కడనా లేక ప్రీతికి నిజం తెలిసిందనా? రెండు కాదమ్మా. ప్రీతి లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వకూడదని. రాహుల్ బాబు ప్రీతిల పెళ్లి ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నానమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు ఆవిరైపోతాయేమో కాని సమస్యలు తీరిపోవమ్మా. ఏడుపు తప్ప నాకు ఏ దారి కనపడట్లేదమ్మా. ఎలా కనిపిస్తుందమ్మా? చూడ్డానికి వెతకడానికి కన్నీళ్ళడ్డొస్తుంటే వెళ్లే దారే కాదు, వచ్చే పరిష్కారం కూడా దూరమవుతుంది. ప్రీతి అంటే వాగ్దేవి గారు ఏరీ కోరి తీసుకొచ్చిన అమ్మాయి. ఈ పెళ్లి కోసం ఎంత పంతానికైనా ఎలాంటి పోరాటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటిది నువ్వొద్దనుకుంటే ఎలాగమ్మా? వాగ్దేవ్ అమ్మగారికి నిజం తెలియక, ప్రీతి నిజస్వరూపం తెలియక ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ళంతా నమ్మించి మోసం చేస్తున్నారు. ఇందులో అమ్మగారి తప్పేమీ లేదు. ఒక్క విషయం చెప్పమ్మా, ప్రీతి గురించి నువ్వు విన్నది నిజమని నమ్మకమేంటి? ఆ అబ్బాయి నీతో అబద్ధం చెప్పుండొచ్చు కదా? అతని మాటలు బాధ చూసిన తర్వాత నిజమే అనిపిస్తుందమ్మా. అనిపించడానికి నిరూపించడానికి చాలా తేడా ఉందమ్మా. ఈ కుటుంబం పరువు అంటున్నావు. ఇలా అవునో కాదో తెలియని విషయాన్ని వాగ్దేవి గారి ముందు ధైర్యంగా చెప్పగలవా? సరే, నువ్వు నమ్మిందే నిజమనుకుందాం. ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే నువ్వే సరస్సుని తెలిసిన ప్రీతి ఊరుకుంటుందా? వాగ్దేవి గారికి చెబితే నిన్ను క్షమిస్తారా? నాకేమైనా పర్లేదు, ఈ కుటుంబం క్షేమంగా ఉంటే చాలమ్మా. సరస్సు, ఏంటమ్మా మాటలు? ఏదైనా ఉండి సాధించాలి కాని పోతే పర్వాలేదు అనుకోవడమేంటి? నిన్ను రాహుల్ బాబుని కలపాలని వాగ్దేవి గారు తప్ప అందరూ ఆశపడుతుంటే వద్దని నువ్వు ఆపుతున్నవేంటమ్మా? ప్రీతి గురించి నీకేదో తెలిసిందని పెళ్లి ఆపాలని చూస్తున్నావు. అంటే ఏంటమ్మా, నా ఆలోచన తప్పంటున్నావా? కాదమ్మా, ఆచరణలో పెట్టాలని చెబుతున్నాను. నీకు తెలిసిన విషయం నిజమో కాదో తెలుసుకోమంటున్నాను. అప్పుడే ఏదైనా నిరూపించడానికి, నువ్వనుకున్నది సాధించడానికి ఒక దారి కనపడుతుంది. అమ్మా, అమ్మా, మొత్తం అయిన తర్వాత చెప్పండి, నేను సెటిల్ చేస్తాను. యా, పని వాళ్ళుండగా మీకెందుకు శ్రమ? కూతురి పెళ్లి ఏర్పాట్లు తండ్రి బాధ్యత ప్రీతి, శ్రమ కాదు. ఆ శ్రమ వృధా కాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న ముసలాడు గురించి ఆలోచించాలి. ఏమైంది మామ్? అతనితో ఏమైనా అన్నాడా?
నాతో కాదు ప్రీతి, అందరి ముందే కదా రాహుల్ సరస్సు పెళ్లి చేస్తానని భీష్మ శపథం చేశాడు. అరుణ్ ప్రసాద్కి ముందు నుండి ఈ పెళ్లి ఇష్టం లేదు. అది సరిపోదన్నట్టు వాగ్దేవే స్వయంగా నవ్యని ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ సరస్సుకి హెల్ప్ చేసే వాళ్ళంతా ఈ ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తారా, పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారా అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నాకు సేమ్ డౌట్ వస్తే ఇప్పుడే ఆంటీ దగ్గర క్లారిటీ తీసుకున్నాను. తాతయ్యని నవ్యాని ఇంటికి తీసుకురావడం అంతా ఆంటీ ప్లాన్ మామ్. వాళ్ళందరినీ ఇక్కడే లాక్ చేసి సరస్సుని ఎప్పుడు ట్రాప్ చేయాలని ఆంటీ అనుకుంటోంది. అంటే వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కదా. ప్రియా, మొదటి నుండి ప్రీతి పెళ్లి విషయంలో వాగ్దేవి మీద నమ్మకంతోనే ఉన్నావు కదా, అదే కంటిన్యూ చేయి. ఏ ప్రాబ్లమూ ఉండదు. అంతా బానే ఉంది, కానీ రిషిని ఎందుకు నీ పెళ్లికి ఇన్వైట్ చేసావు? వాడు జస్ట్ ఫ్రెండే కదా, అందులో తప్పే ఉంది. ఫ్రెండ్ కాదు మమ్మీ, అంతకు మించి. రిషి ప్రీతి యుఎస్ లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నారు. ప్రీతి, అభి చెప్పేది నిజమా? ప్రియా, మెల్లగా మాట్లాడు. అది లవ్ కాదు, ఒక వెస్టర్న్ రిలేషన్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే ఏంటి, ఆ దరిద్రాన్ని అక్కడే వదిలేక ఎందుకు తీసుకొచ్చావు? వాగ్దేవికి చిన్న హింట్ తెలిసినా మన గతి ఏమవుతుందో తెలుసా? మామ్ రిలాక్స్, అదంతా గతం. నాకు రిషి బిహేవియర్ నచ్చకి బ్రేకప్ చెప్పి దూరం అయ్యాను. అయినా సరే కుక్కలా నా వెంట పడుతూనే ఉన్నాడు. వాణ్ణి ఎలా వదిలించుకోవాలో తెలియక ఫ్రెండ్లీగా ఉందామని చెప్పాను. వాడు ఒప్పుకొని ఒక ఫ్రెండ్లా పెళ్లికొచ్చాడు, అంతే. అంటే ఆ ఋషి చెప్పింది నిజమేనన్నమాట. ఆ రిషి నీతో కలిసి డాన్స్ చేయడం, క్లోజ్గా ఉండటం చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది ప్రీతి. డాడీ పైకి ఎలా కనిపిస్తాడు కానీ వాడొక ఎమోషనల్ ఫూల్. రిషి నోరు విప్పకుండా ఎవరికీ నిజం చెప్పకుండా ఏం చేయాలో నాకు తెలుసు. నాకు రాహుల్కి పెళ్ళైపోతే ఇక వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకైనా మంచిది, అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను డాడీ, డోంట్ వరీ. అంటే కుటుంబం అంతా కలిసి ఇంత కుట్ర చేస్తున్నారా? మా అమ్మగారికి నమ్మక ద్రోహం చేస్తారా? వీళ్ళని ఇలానే వదిలేయకూడదు. ఈ విషయం వెంటనే రాహుల్ బాబుకి చెప్పాలి. రాహుల్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. రాహుల్ బాబు, ఆ కన్నీళ్ళేంటి? కళ్ల ముందే భవిష్యత్తు కనబడుతుంటే మార్చే శక్తి లేక, ఏమీ చేయలేక ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి సరసు. తాళి విలువ తెలియక స్వార్థంతో 3 ముళ్ళు వేశాను. అందుకోసమేనేమో ఆ దేవుడు ఈ బంధానికి శిక్ష వేశాడు, జీవితాంతో అనుభవించమని శపించాడు. నా భయం వల్ల, చేతకానితనం వల్ల నిన్ను కూడా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు. ఏంటి రాహుల్ బాబు ఇది? పరిస్థితుల ప్రభావమే తప్ప మీరేమీ కావాలని చేయలేదుగా, నాకు తెలుసు. రాహుల్ బాబు, ఈ పెళ్లి జరగకూడదు. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి సరసు నువ్వు మాట్లాడేది? అవును రాహుల్ బాబు, ఆ ప్రీత
తారు. ఏం లేదు మేడం. రాహుల్, నీ పెళ్ళంటే పండగలా ఉండాలి. ఎవరూ మిస్ అవ్వకూడదని దూరం చేసుకున్న నవ్యను కూడా ఇంటికి తీసుకొచ్చాను. రేపు మార్నింగ్ నిన్ను పెళ్లి కొడుకుని చేస్తాం. ఒకవేళ నేను గెస్టులతో బిజీగా ఉంటే నవ్య నీ పక్కనే ఉంటుంది. ఇంటి ఆడపడుచుగా అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇట్స్ ఆల్రెడీ లేట్. వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. రాహుల్తో మాట్లాడవా తేజ? ఏం మాట్లాడాలో తెలియలే డాడ్. ఉన్న అవకాశాన్ని వాడు దూరం చేసుకుంటున్నాడు. వాడి వల్ల సరస్సు జీవితం బలవుతుందని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రాత్రి రాహుల్ బాబుకి ప్రీతమ్మ గురించి చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకూడదు. ఈసారి మనుషులకు కాదు, ఈ మండపానికి కూడా దిష్టి తీయించాలి. మండపానికి దిష్టి ఏంటొదినా సిల్లీగా? సిల్లీ కాదు నవ్య, సీరియస్ కానీ. సో మెనీ టైమ్స్ ఈ పెళ్లి పోస్ట్ పోన్ అయింది కదా. ఈసారైనా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్తున్నాను. వాట్ యు సే బిగ్ ఆంటీ? ఏమోనమ్మా, నీ మేధాశక్తిని అందుకోవటం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఇది కామెంటా కాంప్లిమెంటా? పెద్దయ్య గారికి చెప్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తారు. అమ్మో, నేను ఆయనతో మాట్లాడడం అమ్మగారు చూస్తే ఇంకంతే. పోనీ మామయ్య గారికి చెప్దాం. మామయ్య గారికి చెప్పడం కన్నా ఉత్తమం మరేది ఉండదు. బాబు గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? హే వాణి, సంగీత్లో అంతా హడావుడిగా పనులు చేసావు, ఈ రోజేంటి సైలెంట్ గా ఉన్నావు? కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు పని వాళ్లకన్నా మీరే ఎక్కువ శ్రమ పడుతుంటే ఆ అమ్మాయికేం పని ఉంటుంది? ఆంటీ వాటర్ కావాలి. అవునా? ఓకే. నువ్వేదో చెప్తున్నావు, చెప్పమ్మా. ఈ పెళ్లి. వాణి, వాటర్ తీసుకునిరా. సరేనమ్మా. ఓకే. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజం తెలిసినా ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఒక పక్క ముహూర్తానికి సమయం దగ్గర పడిపోతుంది. నిమిషాలు గడిచే కొద్దీ భయం పెరిగిపోతుంది. సన్నాయి మేళం వినిపిస్తుందంటే పెళ్లి తంతు మొదలైపోయినట్టే. నిజం తెలిసి కూడా చెప్పకపోతే ప్రీతి వల్ల ఈ ఇంటి పరువు, వాగ్దేవమ్మ గారి గౌరవం రెండు ఒకేసారి నాశనం అవుతాయి. ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లి ఎలా ఆపాలి? రిషి బాబుతోనే మాట్లాడతాను. జరిగిన విషయం నేను చెప్పడం కన్నా అతను చెబితేనే నమ్మశక్యంగా ఉంటుంది.
ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? బ్రేకప్ చెప్పిన అమ్మాయి కోసం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? ప్రేమని మర్చిపోయి ఫ్రెండ్స్గా ఉండాలనే కదా ఈ పెళ్ళికి అటెండ్ అయ్యాను. అయినా ప్రీతిని మిస్ అవుతున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నాను? వద్దురా ఋషి, డోంట్ బి లైక్ దట్. నీ లవ్ స్టోరీని ఒక మెమరీగా గుర్తుపెట్టుకోవాలి తప్ప అది నిజమయ్యే ఛాన్స్ లేదు. బాబు గారు, చెప్పు వాణి. ప్రీతమ్మ గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోవాలని ట్రై చేస్తున్నాను. కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పదు కదా. ఈ పెళ్లి ఆగిపోవాలని కోరుకుంటున్నారా? ప్రీతమ్మని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును వాణి, ప్రీతితో ఒకసారి మాట్లాడాలనుంది. మా మధ్య ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుంది. కానీ అదంతా సాధ్యం కాదు కదా. ఎందుకు కాదు బాబు, నేను చెప్పినట్టు చేస్తే సాధ్యమవుతుంది. చెప్పు, నేనేం చేయాలి? మీ ప్రేమ విషయాన్ని నేరుగా వాగ్దేవమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేయండి. అప్పుడు ఈ పెళ్లి ఆపి మీ ఇద్దరి జీవితానికి ఒక పరిష్కారం చూపిస్తారు. ఏం మాట్లాడుతున్నావు వాణి? ఆవిడికి చెప్తే పరిష్కారం కాదు, ముందు నా ప్రాణం తీస్తారు. ఈ పెళ్లి గురించి ఎంత సీరియస్గా ఉన్నారో, ఎంత ఫ్యూరియస్గా వార్నింగ్ ఇచ్చారో నేను కూడా విన్నాను. అలాంటిది ఈ లవ్ స్టోరీ చెప్పి ఈ పెళ్లి ఆపడం అంటే చావుకి ఎదురెళ్లడమే. ఏంటి బాబు ఇది? ఇంత పిరికి వాళ్ళ మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు కూడా నోరు మెదపకుండా జీవితాంతం బాధపడ్డం మీ మగాళ్ళందరికీ అలవాటైపోయిందా? మీ ప్రేమ నిజమైనప్పుడు, ప్రీతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? అది కాదు వాణి, ఆంటీ గురించి తెలిసి కూడా మీకేం తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అమ్మగారి ఆవేశం, కోపం చూసి ఏదేదో ఊహించుకుంటున్నారేమో, కానీ ఆలోచనలో, మంచితనంలో ఆవిడ్ని మించిన వాళ్ళు లేరు. గ్రహణం పట్టినట్టు నిజం కనపడనివ్వకుండా ఆవిడ చుట్టూ కొంతమంది చేరి కళ్ళకి గంతలు కట్టి వాళ్లకు నచ్చినట్టుగా ఆడిస్తున్నారు. మీరు వెళ్ళి జరిగిన కథ మొత్తం చెప్పండి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీరు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఇంతకు మించిన దారి లేదు. అమ్మగారికి నిజం చెప్పడం వల్ల మీకు న్యాయం జరగడమే కాదు, ఈ కుటుంబం పరువు, ప్రతిష్ట నిలబడతాయి. వెళ్ళండి బాబు, ధైర్యంగా చెప్పండి. మేడం, హాయ్ రిషి. మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ గానా? ఏంటది? అది ఏదైనా ఉంటే పెళ్ళయ్యాక మాట్లాడుకున్నా ఋషి. వెళ్ళు. పెళ్ళి అవ్వకముందే చెప్పాలి అభి, ఆ తర్వాత చెప్పినా వేస్ట్. ప్లీజ్ మేడం, ఒకసారి. పర్వాలేదు, చెప్పు. అందరూ మనవాళ్లే. ఇంకేం ఆలోచిస్తున్నారు బాబు గారు? ఇదే సమయం, చెప్పేయండి. నేను ప్రీతి ఫ్రెండ్స్ కాదు మేడం, లవర్స్. యూఎస్లో ఉన్నప్పటి నుంచి ఇద్దరం చాలా సీరియస్గా, సిన్సియర్గా లవ్ చేసుకున్నాం. చాలా రోజులు లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నాం. వాట్? లివింగ్ రిలేషన్ కూడానా? మీరు యూఎస్ వచ్చిన దగ్గర నుంచి రీజన్ లేకుండా నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అడిగితే ఫైట్ చేసింది. నా మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇప్పుడు నన్ను చీట్ చేసి ఈ పెళ్లి చేసుకుంటుంది. వాగ్దేవ్ గారు, వీడి మాటలు నమ్మద్దు. ప్రీతి గురించి మీకు తెలుసు కదా, వీడేదో కావాలని అబద్ధాలు చెప్తున్నాడు. లేదు మేడం, నేను చెప్పేది నిజం. నిజమే అయ్యుంటే నిన్నటి నుండి మౌనంగా ఉండి ఈ రోజెందుకు మాట్లాడుతున్నావు?
నాతో బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రీతిని మర్చిపోలేక ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. నాకు అదృష్టం లేదనుకుని సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు మండపం పెళ్లి హడావిడి చూస్తుంటే మనసులో ఏదో తెలియని భయం, టెన్షన్.